హాయ్ అండి, ఈరోజు మనం ఎంతో కమ్మగా ఉండే వంకాయ చింత చిగురు పప్పు ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఇలా కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు వేసి శుభ్రంగా కడిగేసి కొద్దిగా పసుపు వేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత చింత చిగురులో ఉండే పుల్లలన్నీ కూడా ఈ విధంగా తీసేయాలి. చూడండి, ఇక్కడ కందిపప్పు అయితే బాగా ఉడికిపోయింది. తర్వాత ఇందులో చింత చిగురుని అలాగే చిన్నగా కట్ చేసుకున్న వంకాయలని వేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పుని, కారం పొడిని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ పప్పు అయితే బాగా ఉడికిపోయింది. దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ పప్పు అయితే ఈ విధంగా దగ్గర పడిందనమాట. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ చింత చిగురు పప్పు వచ్చేసి మరి పలుచగా కాకుండా ఇలా కొంచెం గట్టిగా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్లో వెల్లుల్లి వేసి తిరువాత పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఎంతో సింపుల్గా వంకాయ చింత చిగురు పప్పు అయితే రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.